నేను విన్నాను. 3 సంవత్సరాల నుండి నీ చుట్టూ తిరుగుతుంటే అర్థం చేసుకోవే. నేనెప్పుడో చెప్పాను నిన్ను లవ్ చేయడం లేదు, నా వెంట పడద్దు అని. చెప్పావు, కానీ నేనే నిన్ను మర్చిపోలేకపోతున్నాను. ప్లీజ్ మేఘనా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. చచ్చిపో. ప్లీజ్, మీరెవరో మాకు తెలియదు. మా విషయంలో జోక్యం చేసుకోకండి. దయచేసి వెళ్ళండి. చూడండి సార్, వద్దంటే నా వెంట పడుతూ నన్ను బాధ పెడుతున్నాడు. కానీ నీకోసం నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? అయితే నువ్వు బాధపడితే నేను నిన్ను ప్రేమించాలా? మా అమ్మ నాన్నల్ని బాధ పెట్టి నిన్ను ప్రేమించాల్సిన అవసరం నాకు లేదు. చూడు, ఇది నాకు ఆ అమ్మాయికి సంబంధించిన విషయం. మేము చూసుకుంటాం. ఏం నువ్వు చూసుకునేది? ఒక అమ్మాయిని ఒంటరిగా పట్టుకొని ప్రేమిస్తావా చావమంటావా అని ఇబ్బంది పెట్టడం వినటానికి చాలా అసహ్యంగా ఉంది. అయినా ఆ అమ్మాయి నిన్ను ప్రేమించలేని చెప్పినప్పుడే నువ్వు ఇంకా అమ్మాయిని చూడకూడదు. అప్పుడు ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకపోయినా నీ మీద మంచి అభిప్రాయమైనా ఉండేది. ప్రేమికుడిగా చచ్చిపోతావో మంచివాడిగా మిగిలిపోతావో నువ్వే ఆలోచించుకో. థ్యాంక్స్ అండి. సమయానికి మీరు రాకపోతే ప్రేమంటూ నన్ను ఎంతో టార్చర్ చేసేవాడు. నిజంగా మీరు అతన్ని ప్రేమించకపోయినా అతని ప్రేమని అవమానించదు. తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించడం సహజం. చూడండి, 3 సంవత్సరాల క్రితం ఏ బిర్లా ప్లానిటోరియం దగ్గర, ఏ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర మిమ్మల్ని చూసి మీరెవరో తెలియకుండానే మిమ్మల్ని ప్రేమించాడు. అతన్ని కని 20 ఏళ్లు పెంచిన తల్లిదండ్రులను కాదని మీకోసం చచ్చిపోతా అంటున్నాడు. మీ అమ్మా నాన్నకి మీ మీద ఉన్న ప్రేమ కన్నా వాడి ప్రేమ చాలా గొప్పది. కన్న కూతురు కోసం ప్రాణాలు అర్పించిన అమ్మా నాన్న ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ ప్రేమించిన అమ్మాయి ప్రేమ కోసం ప్రాణాలు అర్పించిన ప్రేమికుల చరిత్రలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఒకసారి ఆలోచించండి. మీ అమ్మా నాన్నకు నచ్చజెప్పి మీరు అతను పెళ్లి చేసుకోండి. ప్రేమను ఓడించకండి, గెలిపించండి. హలో, వెళ్దామా? మాయాదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. హాయ్ హాయ్. ఏంటి వాళ్ళ పాటల ప్రోగ్రామ్ పెట్టారు? రే, నేను ఏల పాట వేస్తాను, ఎంజాయ్ చేయండి రా. అబ్బో, ఈల పాట ఇంత చండాలంగా పాడొచ్చని నిరూపించావు కదరా. నా జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన పాట రూపంలో వినిపిస్తా, ఎంజాయ్ చేయండి. అరే టీ తాగుదామా? నో. తాగి చూడు, బాగుంటుంది. ఓకే. టీ. ఏదో అలా జరుగుతుంది. సార్ వస్తున్నా. సార్ నమస్తే సార్. నమస్తే. నేను సార్ అరుస్ తిట్టారే. ఎలా ఉన్నావురా? బాగున్నాను సార్. రోజుకు 12 గంటలు పని చేస్తున్నాను సార్. నెలకు 2000 సంపాదిస్తున్నాను సార్. వెరీ గుడ్. మా అమ్మని పని మానిపించేసాను సార్. వస్తాను సార్, టైం లేదు. వాడి జీవితంలో ఖచ్చితంగా పైకొస్తాడు. ఎలా చెప్పగల? కష్టపడే వాడి జీవితంలో ఓడిపోడు. మనిషి బతకటానికి కోట్లక్కర్లేదు, నమ్మకం ఉంటే చాలు. అభి, నువ్వెప్పుడు ఏ విషయంలోనూ ఓడిపోలేదా? ఇప్పటి వరకు ఓడిపోలేదు, ఇక మీదట చూడాలి. ఇక మీదట కూడా నువ్వు ఓడిపో. ఏ? నమ్మకం. అభి, సారీ. హాయ్. అభి, నువ్వు నా క్లాస్లో వెళ్ళు. అభి ప్లీజ్ వెళ్ళు, తొందరగా వెళ్ళభి ప్లీజ్. నీ చెప్పే. అంజలి, ఎవరితో మాట్లాడుతున్నావు? అక్కడ ఎవరూ లేరు. బ్రహ్మ, ఎందుకు నన్ను ఒంటరిగా రమ్మన్నావు? స్టెల్లా, నీ అందంతో నన్ను పిచ్చివాణి చేసావు. నీ చుట్టూ తిప్పుకున్నావు. నా చేత లక్షలకు లక్షలు చిల్లర ఖర్చులు పెట్టించావు. ఇప్పుడు నా దానివి కాదంటున్నావు. బ్రహ్మ, ఏమిటి ఒకలా మాట్లాడుతున్నావు? కొంపతీసి నా శీల మీద కన్నేసావా? కన్నేయటం కాదే, కాలేస్తా. ఏమైనా పర్వాలేదు. నా నిజమైన అందం చూస్తే నువ్వు కరెంట్ షాక్ తగిలిన కాకిలా పడిపోతావు. నో ప్రాబ్లం. బ్రహ్మ, నా జీవితాన్ని నాశనం చేయాలని వచ్చి నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నాశనం అయిపోయినా పర్వాలేదు.
అయ్యో బాబోయ్, ఆడదానికి ఎక్కడో ఎంత మోసం చేశాడు వీడు. అరే నువ్వు రారా, నువ్వు రా రారా, నీ పని చెప్తాను. ఏమిటి బ్రహ్మం రా. అప్పుడే వచ్చేసావు? లేకపోతే నీ కోసం అక్కడ కాచు కూర్చుంటానా? మాధురి దీక్షితులో పెద్ద బిల్డప్ ఇచ్చావు కదరా, మగాడివా నువ్వు? మరి మోడర్న్ గర్ల్ అంటే ఆ మాత్రం. నువ్వు మోడర్న్ గలరా, నువ్వు మోడర్న్ గలరా, నువ్వు భూమికి లాగా నీకు ఇమిటేషన్ రా నీకు. మా కుర్రోళ్ళు ఎప్పుడో చెప్పారా నువ్వు ఆఫ్రికా టైపు అదో టైప్ అని. ఏం చేసావు? మోసం చేస్తావు నువ్వు. ఎంతమంది ఎంతమంది మోసం చేస్తావు నువ్వు? చంపేస్తా నిన్ను. ఏంటి డాన్స్ చేస్తావంటే? ఇక్కడ రారా, ఇక్కడ రారా, ఇక్కడ నిలబడు. ఏమిటి బ్రహ్మం? ఏమైందా? నన్ను అడుగు చూసావు, నన్ను అడుగు చూసావు. భూమికిలా చేశానా? ఏడాలరా నీకు? సరిగా పెట్టుకోరా, సరిగా పెట్టు. చంపేస్తా నిన్ను. నగలేం చేసావు? ఏం చేసావురా? ఏం చేసావురా? అమ్మేశాను బ్రహ్మ. పాకెట్ మనీ కింద తీసుకున్న నా డబ్బులు ఏం చేసావు? జాకెట్ మనీ కింద ఇచ్చిన డబ్బు డబ్బులు ఏం చేసావు? పెదవ ఖర్చులకు వాడేశాను. అరే వెళ్ళిపో, ఆ మాత్రానికి వెళ్ళిపో, వెళ్ళిపో. చంపేస్తారా బాబోయ్, వెళ్ళిపోరా, వెళ్ళిపో. బ్రహ్మ ఇంకొకసారి ఆలోచించు. నో, నేను కళ్ళు తెరిచే లోపు నువ్వు నాకు కనపడ్డావంటే నేను నిన్ను చంపేస్తాను. అమ్మా, నిజంగా ఆడదనుకున్నట్టు ఏమైపోయి ఉండేవాడిని. అభిన్ చూసారా? 4 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాంగా. పండు, నేను నీతో మాట్లాడలేను, ప్లీజ్ చెప్పండి. అభిన్ చూసారా ప్లీజ్? దేనికి? నథింగ్, క్యాజువల్ గా మాట్లాడడానికి. క్యాజువల్ గా మాట్లాడడానికి మేము ఉన్నాంగా, మాతో మాట్లాడు. మీతో మాట్లాడడానికి ఏముంది? ఏం లేదు. ఓకే బాయ్ బాయ్. అరే ఆ అమ్మాయి ఎంత తడబడుతూ మాట్లాడుతుందంటే హార్ట్ బీట్ లో తేడా వచ్చిందని అర్థం. అంటే ఆ అమ్మాయికి హార్ట్ అటాక్ అంటావా? కాదురా, క్యాన్సర్. హార్ట్ అటాక్ కాదురా, లవ్ అటాక్. ఈ పిల్ల కోసమేరా మనం కాలేజీలన్నీ వెతికింది. ఫిగర్ బాగుందన్నా. ఆ రోజు మేము కోక్ పెప్సీ అంటూ కూల్ డ్రింక్ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటుంటే మా తాట తీసాడే, వాడేడి? ఎందుకు? వాడిని మర్డర్ చేయడానికి. మీరు మేనర్స్ లేకుండా మాట్లాడుతున్నారు. మేనర్స్ బేవర్స్ లకు ఉండదమ్మా. చెప్పవే ఏడేవాడు? దమ్ముంటే ఇప్పుడు రమ్మనవే. ఎక్కడికి రా? మనోడు ఫైట్ చేస్తున్నాడు రా, హెల్ప్. వెళ్ళు, ముక్కల కింద నరుకుతారు. ఆ చిన్న ఫైట్ కి మనం ఎందుకు రా, వాడు సూపర్ గా ఫైట్ చేస్తున్నాడు. కానీ కానీ ఆగరా, ఆగరా ఇట్రా.
మొన్న గొడవైంది కదా, వదిలేసా కదా, పెద్ద పిస్తా అనుకుంటున్నావా? మర్డర్ చేస్తావరా? ఎరా తమ్ముడు పొట్టలో కొట్ట తమ్ముడు, నా వల్ల కాదు. మళ్ళీ కాలేజీకి వస్తావా? రాను తమ్ముడు, అస్సలు రాను తమ్ముడు. అమ్మాయిలు కామెంట్ చేస్తావా? చెయ్యను తమ్ముడు. వెళ్ళు వెళ్ళు. తమ్ముడు నా బైక్ బైక్ థ్యాంక్ యూ అభి. ఇట్స్ ఓకే. నేను లేకున్నా బాగానే ఫైట్ చేసావురా. జోకురా. హాయ్ అన్నయ్య, ఎప్పుడొచ్చా? నేను చేయాల్సిన పని మీ ఫ్రెండ్ చేస్తున్నప్పుడు వచ్చా. అభి, మీట్ మై బ్రదర్. హలో. ఇది నా చెల్లి అనడం కన్నా నాకు బెస్ట్ ఫ్రెండ్, కానీ ఇదే దొంగ. కాలేజీకి రాగానే మిమ్మల్ని అందరినీ ఫ్రెండ్స్గా చేసుకుంది. ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ. అవును, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నానే. రైల్వే స్టేషన్. ఎస్, రైల్వే స్టేషన్లో. ఆ రోజు మీరు ఎవరినో మిస్ అయినట్టున్నారు, దొరికారా? దొరికినట్టే. మీరు బాగా లక్కీ అనమాట. అంజలి, అమ్మ నిన్ను సత్యవతి ఆంటీ ఇంటికి రమ్మంది, ఫంక్షన్ ఉందంట, అది చెప్పడానికి వచ్చాను. Okay. బాయ్. Bye, bye. నాకు నీకు కూడా బాయ్. బాయ్. అభి, నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే.